భారీ వర్షాలు ములుగు జిల్లాను ముంచెత్తాయి. రాత్రి నుంచి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలోని అత్యధిక వర్షపాతం ఇక్కడే నమోదైంది. ఇక జిల్లాలో 26 గంటల్లో రికార్డు స్థాయిలో 36 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వెంకటాపురంలో అత్యధికంగా 26 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చివరి 2 గంటల్లో 12 సెంటీమీటర్ల భారీ వర్షం పడింది. భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. జిల్లాలో చాలా ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. వాగులు, వంకలు, ఒర్రెలకు పొంగి పొర్లుతున్నాయి. రాత్రి నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వెంకటాపురం బీసీ హాస్టల్లోకి వరద నీరు చేరడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. గోవిందరావుపేట మండలం చల్వాయిలో కురిసిన భారీ వర్షాలకు ఇళ్లలోకి వరద నీరు చేరింది. అటు జలపాతాలు పొంగి ఉగ్ర రూపం దాల్చాయి. బొగత జలపాతం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ములుగు జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు రాష్ట్ర మంత్రి సీతక్క. తాడ్వాయి మండలం జలగటంచ వాగు ఉధృతిని పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు మంత్రి సీతక్క. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి సీతక్క. రైటిగా ములుగులో భారీ వర్షాలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, ములుగులో వర్షాల అప్డేట్స్ ఏంటి? ములుగు జిల్లా వ్యాప్తంగా అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పచ్చు. గతంలో కంటే ఎప్పుడూ లేనట్టుగా రికార్డు స్థాయిలో ఇక్కడ వర్షపాతం నమోదవుతుంది. గంట గంటకు ఇక్కడ వర్షం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఈ వరద ప్రాంతాల్లో కావచ్చు లేదా వర్షం ఎఫెక్ట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో మంత్రి సీతక్క కూడా పర్యటిస్తున్నారు. ఇటు మహబూబాద్ అదేవిధంగా ములుగు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కూడా ఆమె రివ్యూ నిర్వహించారు, ఫోన్లో మాట్లాడారు. ఈ 2 జిల్లాలలోనే అత్యధికమైనటువంటి వర్షపాతం నమోదవుతుంది. చాలా చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వెంకటాపూర్, నుగునూరు మండలానికి సంబంధించి చూస్తే దాదాపుగా 2 గంటల్లోనే 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటివరకు చూస్తే లాస్ట్ 24 గంటల్లో కూడా దాదాపు 25 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. అత్యధిక వర్షపాతం ఇక్కడే నమోదైందని చెప్పచ్చు. సేమ్ టైంలో వెంకటాపూర్ కావచ్చు, ఇది అదేవిధంగా వాజేడు, ఇటు ఏటూ నాగారం ఈ ప్రాంతాల్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండడంతో అక్కడ జనజీవనం అంతా కూడా స్తంభించింది. చాలా చోట్ల వాగులు, వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయి. దీంతో రాకపోకలకు కూడా ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ములుగు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ములుగు జిల్లా కలెక్టరేట్లో కూడా ఒక టోల్ ఫ్రీ సెంటర్ని ఏర్పాటు చేశారు. ప్రజలు ఎవరైనా సరే ఎక్కడైనా వరద ఉధృతి ఎక్కువగా ఉంటే ఇమీడియట్లీ సమాచారం అందించాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సేమ్ టైంలో మంత్రి సీతక్క కూడా తాడ్వాయి, ఇటు పసరా మండలాలలో కూడా ఆమె పర్యటన కొనసాగుతుంది. వరద ఉన్నటువంటి ప్రాంతాల నేపథ్యంలో కూడా గతంలో జరిగినటువంటి పరిస్థితులను అంచనా వేసి ఇప్పుడు ఉన్నటువంటి వర్షపాతం అత్యధికంగా నమోదవుతుంది కాబట్టి అక్కడ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. ప్రధానంగా కూడా శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఇల్లు కావచ్చు, భవనాలు అట్లాంటివి అయితే ఎక్కడ ఉన్నాయో అలాంటి వాటిని ఎమ్మటే గ్రామ కార్యదర్శులు గుర్తించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించాలి. ఎందుకంటే మరి ఇంకా వర్షాలు కంటిన్యూ అవుతుంటాయి కాబట్టి వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఇల్లు కూలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అక్కడ ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలి. విద్యుత్కు సంబంధించినటువంటి దాంట్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచనలు చేశారు. 2 జిల్లా కలెక్టర్లకు, ఇటు మహబూబాదు అదేవిధంగా ములుగు కలెక్టర్లకు కూడా సూచనలు చేశారు. ఇక బోగతా జలపాతానికి సంబంధించి కూడా వరద ఉధృతి గంటకు పెరుగుతుంది. భారీగా వచ్చినటువంటి వరదతో అయితే బోగతా జలపాతం పరవళ్ళు తొక్కుతుంది. ముందు జాగ్రత్తగా పర్యాటకులు ఎవరిని కూడా అనుమతించట్లేదు. ప్రస్తుతం బోగతా జలపాతాన్ని క్లోజ్ చేశారు. తర్వాత వచ్చే పర్యాటకులకు సంబంధించి కూడా అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరు కూడా బోగతా జలపాతం దగ్గర వరద ఉధృతి ప్రమాదకరంగా ఉంది, పర్యాటకులను ఎవరిని కూడా అనుమతించడం లేదు కాబట్టి ఇక్కడ వరకు ఎవరూ రావద్దు. మళ్ళీ వర్షాలు తగ్గి వరద తగ్గిన తర్వాత అనుమతిస్తాం, అప్పటి వరకు కూడా పర్యాటకులు ఎవరు కూడా రావద్దు అంటూ కూడా అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సేమ్ టైంలో మంగపేట మండలానికి సంబంధించి వాగులు, వంగలు పొంగి పొర్లుతున్నాయి. దీంట్లో కొన్ని గ్రామాలలో రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు చూస్తే ఇటు మంగపేట కావచ్చు, లేదా ఏటూ నాగరం, అదేవిధంగా తాడ్వాయి, ఇటు వెంకటాపూర్ ఈ మండలాలలో అయితే ఎడతెరిపి లేకుండా ఈ వర్షం కురుస్తూనే ఉన్నది. ఏమాత్రం
వర్షానికి సంబంధించినటువంటి బ్రేక్ ఇవ్వకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు, ఇళ్లకే జనం పరిమితం అవుతున్నారని చెప్పుకోవచ్చు. గతంలో ఇక్కడ భారీ వర్షాల నేపథ్యంలో కూడా ప్రాణ నష్టం జరిగింది. అలాంటి నేపథ్యంలో మళ్ళీ ఒక్కసారిగా పడుతున్నటువంటి రికార్డు స్థాయిలో వర్షాలతో మాత్రం జనం ఆందోళనకు గురి అవుతున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఇటు పోలీస్ శాఖకు సంబంధించి కూడా అది ఫారెస్ట్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు, ఇటు ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కూడా సమన్వయంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే అంచనా వేస్తున్నారు. కావాల్సిన టీమ్స్ అన్నిటి కూడా అక్కడ సిద్ధం చేసి ఉంచారు. ప్రస్తుతం అయితే చాలా చోట్ల వాగులు వంకలు అయితే పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఎవరు కూడా బయటికి రావద్దు, అత్యవసర పనులుంటే మాత్రమే రావాలి, పొలాల దగ్గరికి కానీ లేదా చెట్ల దగ్గరికి వెళ్ళవద్దు. ఈదురు గాలులు భారీగా వీసే అవకాశం ఉంది. సేమ్ టైంలో మెరుపులతోటి ఉరుములతోటి కూడుతున్నటువంటి వర్షం పడుతుంది, పిడుగులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా బయటికి వెళ్ళవద్దు అంటూ కూడా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సేమ్ టైంలో ఇటు మహబూబాద్ జిల్లాకు సంబంధించి కూడా అత్యధిక వర్షపాతమే నమోదవుతుందని చెప్పొచ్చు. ఇటు బయ్యారంలో కావచ్చు, అదేవిధంగా మహబూబాదు, గార్ల మండలాలలో ఈ వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది. గార్లకు సంబంధించి చూస్తే కూడా మున్నేరు వాగు పొంగి పొర్లుతుంది. దీంతో రెండు వైపుల నుంచి కూడా రాకపోకలు దాదాపు 20 గ్రామాలకు నిలిచిపోయాయి. అయితే మున్నేరు వాగు ప్రవాహం పెరుగుతుండడం మాత్రం రైతులకైతే ఇది మేలు జరుగుతుందని చెప్పచ్చు. చాలా రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మున్నేరు వాగు ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఈ వానాకాలం పంట కావచ్చు, వచ్చే పంటకు కూడా ఈ సాగునీరు డోకా ఉండదనేది రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సేమ్ టైంలో మున్నేరు వాగు ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రెండు వైపులా కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఎవరు కూడా వాగు వైపు వెళ్లకుండా పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు నిర్వహించారు. ఎవరు కూడా ఈ వైపుగా రావద్దంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక భూపాలపల్లికి సంబంధించి చూస్తే భూపాలపల్లి జిల్లాలో కూడా వర్షపాతం నమోదవుతుంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ కూడా సింగరేణి పైన ఎఫెక్ట్ కనిపిస్తుందని చెప్పచ్చు. వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుతం అయితే 3 బొగ్గు ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా ఈ బొగ్గు ఉత్పత్తికి సంబంధించినటువంటి అంతరాయం ఏర్పడిందని చెప్పచ్చు. ప్రధానంగా ములుగు జిల్లా పైననే ఎక్కువ వర్షం సంబంధించినటువంటి ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఎడతెరిపి లేకుండా కంటిన్యూగా వర్షాలు పడుతుండడంతో మాత్రం అధికారులు అప్రమత్తమయ్యని చెప్పచ్చు. ఎక్కడ కూడా వరద ఎక్కువగా ఉంటే టోల్ ఫ్రీ నెంబర్కు ములుగులో ఉన్నటువంటి అధికారులకు కానీ లేదా స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్లు కానీ లేదా పోలీస్ స్టేషన్లో కూడా సమాచారం ఇవ్వండి. అలాంటి వరద ఉధృతి ఉంటే ఇమీడియట్లీ అక్కడికి టీమ్స్ వస్తాయి, కావాల్సినటువంటి సహకారాన్ని అందిస్తాయి. ఎవరు కూడా వాగులు వంకలు దాటడానికి ప్రయత్నం చేయొద్దు. గతంలో ఇలాంటి సంఘటనల ప్రాణ నష్టం కూడా జరిగింది. కాబట్టి ముందుగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఎవరు కూడా వాగులు వంకలు దాటవద్దు. అలాంటి పరిస్థితులు కనుక ఉండి అత్యవసరంగా బయటికి రావాలంటే కూడా పోలీసులకు కానీ లేదా ఈ తహసీల్దార్ కార్యాలయం ఏదో గ్రామ పంచాయతీ కార్యాలయంలో కానీ సమాచారం ఇవ్వాలనేది అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాగల 24 గంటల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు వీస్తాయి. కాబట్టి ఎవరు బయటికి రావద్దని చెప్తున్నారు. ఉదయం కూడా కొంత తాడ్వాయి పస్రా మధ్యలో కూడా ప్రధాన జాతీయ రహదారిపై చెట్లు పడిపోయాయి, వాటిని కూడా తొలగించారు. చాలా చోట్ల అయితే వరద ఉధృతి ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు జ్యోతి.